ఆగస్టు 25 నుండి 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని వెలుగెత్తు చాటుతూ ఆ సమస్యలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని వారం రోజుల పాటు మేము జీవజాత కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలం కేసీఆర్ ప్రభుత్వం ఆధీనంలో విద్యారంగం ధ్వంసమైందని, ఆ ధ్వంసమైనటువంటి విద్యను కాపాడడం కోసం మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల విద్యార్థులందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పేసి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మూటగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం చూస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షమే అయినప్పటికీ ఇవాళ విద్యార్థుల పక్షాన్ని విడమర్చినటువంటి పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిన మాటలకి ఈనాడు అనుసరిస్తున్నటువంటి విధానాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని విద్యార్థుల పక్షాలను మాట్లాడినటువంటి సంఘటనల్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఏడాదిన్నర సంవత్సర కాలంగా విద్యాశాఖ మంత్రిని నియమించుకోకుండా విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా తనే చూస్తున్నప్పుడు విద్యారంగంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డికి ఉన్నది. కానీ ఇవాళ ఎలాంటి సమస్యలు పరిష్కరించడం లేదు అని చెప్పేసి విద్యాశాఖ తన ఆధీనంలో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పీడిఎస్యూగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి 8,600 కోట్ల రూపాయల స్కాలర్షిప్లని వాటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్కాలర్షిప్ల కోసం ఆందోళన చేసిన, స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసిన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసిన ఎలాంటి స్పందన లేకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసిన సందంగా చలనం లేనటువంటి తీరులో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇలాంటి మొండి వైఖరితోని విద్యార్థులని ఇంకా సమస్య వలయంలోకి పంపించడం ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ల సమస్య మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి పాఠశాలల్లో ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయులతో కొనసాగుతున్నటువంటి పాఠశాలలు 6,248 పాఠశాలలు ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా 2 మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో నడుస్తున్నటువంటి పాఠశాలలు 14,000 పాఠశాలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కంప్యూటర్ లేనటువంటి పాఠశాలలు 20,000 పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఎంఈఓ పోస్టులు లేకోకుండా 500 మండలాలని ఇవాళ ఎలాంటి విద్యా పర్యవేక్షణ లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి, ఇవాళ అధికారులు లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 29 జిల్లాలలో డిఈఓ లేనటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కనీసం మరుగుదొడ్ల సమస్యను కానీ, మంచినీటి సౌకర్యాల సమస్యను పరిష్కరించడంలో కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ పరిష్కరించలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 268 గురుకులాలు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ 1000 పైగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు గురుకులాలకి సొంత స్థలాలని కేటాయించలేదు, ఎందుకు సొంత భవనాలని కేటాయించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అస్తవ్యస్తమైనటువంటి సమస్యలతోని ఏ ఒక్కటి కూడా నాణ్యమైనటువంటి ఆహారం లేకోకుండా అసౌకర్యాల నడుమ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలని ఏ విధంగా నడిపిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే ఈ సమస్యలను వెలుగులోకి తీసుకురావడం కోసం, ఈ సమస్యలను తెలంగాణ ప్రజలకు చూపించడం కోసం, ఈ సమస్యలని సమాజం అంతా ఏ ప్రభుత్వం మీద ఎందుకు ఇలాంటి వైఖరితో ఉన్నదని చెప్పేసి చైతన్యం చేయడం కోసం ఇవాళ మా జీవజాత బయలుదేరుతుందని చెప్పేసి ఈ జీవజాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కథనరంగమై ముందుకు కొనసాగుతారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినావు, ఇవాళ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇవాళ పీడిఎస్ ప్రశ్నిస్తా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించే వైపుగా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మిగిలినటువంటి సంవత్సర కాలం మొత్తం కూడా ఎన్నికలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం నీకు ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఇంకా టైం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులను విస్మరిస్తే పీడిఎస్యు సహించదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజుల విషయం కట్టేటటువంటి విషయంలో కానీ నాణ్యమైన విద్యార్థి లోకం అంతా కూడా గర్జిస్తుంది. గద్దె దించేంత వరకు కూడా కంకరం కట్టుకొని కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో అదే సందర్భాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మేము పీడిఎస్ గా హెచ్చరిస్తా ఉన్నాం. బోర్బాట జీవిచేత అనే చర్ల మండలంలో ప్రారంభానికి నాంది పలుకుతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి, విద్యార్థులకి, మేధావులకు సంబంధించిన దృష్టికి తీసుకెళ్లడం కోసం పీడిఎస్ చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జీవిచేత ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ పోరాటంలో విద్యార్థులు మొత్తం కూడా ఐక్యం కావాల్సినంత అవసరం ఉంది. ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కానీ కనీసం విద్యారంగం మీద కనీసం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి కనబడతా ఉంది. మంత్రులు ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్యటన చేస్తున్నారు తప్ప కనీసం విద్యారంగ సమస్యలు మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా భద్రాచలం, అట్లాగే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మనుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకరాంపుల మీద ఉన్నటువంటి దృష్టి ఈరోజు విద్యారంగం మీద లేదని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయినా కానీ, హాస్టళ్లలో అవార్డులకు సంబంధించినటువంటి గురువులు చెప్పేటువంటి టీచర్స్ ఎవరైతున్నారో వాళ్ళ అమ్మాయిలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, అట్లాగే సంబంధించినటువంటి ఇక లోకల్లో జరుగుతున్నటువంటి ఏ సమస్య మీద కూడా కనీసం ఉన్నత అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఐటీడీ పీఓ కానీ, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు మాత్రం కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆర్థిక సౌలభ్యాల కోసం, ఆర్థిక సంబంధించినటువంటి నీకెంత వాటా నాకెంత వాటా అని చెప్పి పద్ధతిలో ఈ భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి విద్యారంగం అట్లా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులంతా కూడా అలా ఉన్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా దున్నపోతు మీద నిద్రపోయేటటువంటి పరిస్థితులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి దీనికి నిరసనగా జీప్ చేత ఖచ్చితంగా నిర్వహించబోతా ఉన్నాం. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బుర్గంపాడు, అస్పాపురం ఇతర సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాలు, ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి జనరల్ హాస్టళ్లు, పిఎంహెచ్ హాస్టల్స్, అన్ని హాస్టల్స్, అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాలు, అట్లాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్టల్స్ మొత్తాన్ని కూడా విజిట్ చేయాలని, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని కూడా పరిష్కారం చేయాలని, అట్లాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులే ఎంఈఓలు, డిఈఓలు సంబంధించినటువంటి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థకి సంబంధించిన మొత్తం నీరుగారుస్తా ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల మొత్తం కూడా ఈరోజు నారాయణ, చైతన్య సంబంధించినటువంటి కళాశాలకి, అట్లాగే స్కూల్స్ కి మొత్తం గుత్తాది పథకంగా ఈరోజు సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మొత్తం కూడా తీయాలని చెప్పేసి, అట్లాగే జర్నలిస్ట్ పిల్లలకు సంబంధించిన దాంట్లో కూడా 50% రాయితీ ఇస్తా అని చెప్పేసి కూడా కాలేజీలలో, స్కూళ్ళల్లో చెప్తున్నారు. కనీసం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. డిఈఓలు, ఎంఈఓలు దగ్గర నుంచి వచ్చినటువంటి సర్క్యులర్ మాత్రం కూడా కొన్ని స్కూల్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రం ఎక్కడ కూడా అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి జర్నలిస్ట్ సమస్యలు కూడా దీంట్లో క్లుప్తంగా దీంట్లో ఉంచు. కార్మిక సమస్యలు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, అట్లాగే సంబంధించినటువంటి వర్కర్లకి ఇప్పటికీ 2 నెలల నుంచి జీతాలు రాని పరిస్థితి, ఇవన్నీ సమస్యలు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లుప్తంగా 5 రోజుల పాటు అన్ని హాస్టల్ విజిట్ చేసి ఏ హాస్టల్లో ఏ సమస్య ఉందో మొత్తం కూడా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 1వ తారీఖు రోజు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు మొత్తం కూడా కూడగట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ రకంగా ఖచ్చితంగా మీరు ఈ పద్ధతిలో పరిష్కారం చేయకుంటుంటే రానున్న రోజులలో ఖచ్చితంగా మీరు కూడా గద్దె దిగి పోవాల్సిందే. కాబట్టి పీడిఎస్ ఆ చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని ఈ రోజులలో కీలక పాత్ర పోషించినటువంటి పీడిఎస్ అట్లాగే నిన్ను గద్దె దించిన ఒక లెక్క కాదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.